నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. బరువు బాగా పెరిగారా? అయితే ఇలా తగ్గండి. చాలా మంది అధిక బరువు సమస్యలతో బాధపడుతున్నారు. బరువు తగ్గినట్టే తగ్గి మళ్ళీ బరువు పెరుగుతున్నారు. ఇది ప్రస్తుతం సమాజంలో అనేక మంది రెగ్యులర్ గా ఫేస్ చేస్తున్నటువంటి సమస్య. అయితే బరువు ఎందుకు పెరుగుతున్నారు? బరువు ఎప్పుడు అండర్ కంట్రోల్ లోనే ఉంచుకోవాలంటే ఏం చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి వంటి అనేక విషయాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం. సహజంగా బరువు పెరగడం జీవన శైలి సరిగ్గా లేకపోవడం, క్రమబద్ధమైన ఆహారం తీసుకపోకపోవడం, శారీరక శ్రమకి దూరంగా ఉండడం వంటి కారణాలతోనే జరుగుతుంది. కాబట్టి కొన్ని చిన్న విషయాలపైన మనం దృష్టి సారించి జాగ్రత్తలు తీసుకుంటే బరువును కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక వాటిలో ముఖ్యమైనది నీటిని పుష్కలంగా తాగడం. చాలా మంది సరిగ్గా నీరు తాగరు. మనం శరీరానికి కావలసినంత నీటిని ఖచ్చితంగా తీసుకోవాలి. భోజనానికి అరగంట ముందు ఒక గ్లాస్ నీటిని తాగాలి. ఇది మీ ఆకలిని తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. నీరు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలోని టాక్సిస్ ని బయటకి వెళ్లిపోతాయి. ఇక బరువు తగ్గాలి అనుకునేవారు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారం కాకుండా ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినాలి. ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారం మనల్ని బరువు పెరగకుండా ఆపుతుంది, కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బరువు తగ్గాలంటే నిద్రపోవాలి. ఇదే సమయంలో తినే ఆహారాన్ని నియమిత సమయంలో మితిగా తీసుకోవడం మంచిది. అతిగా తినడం లేక అతిగా తక్కువ తినడం రెండు మీ బరువు పైన ప్రభావితం చూపిస్తాయి. సరైన నిద్ర లేకపోతే హార్మోన్ల సమస్య ఏర్పడుతుంది. దీనివల్ల బరువు పెరుగుతారు. కాబట్టి ప్రతిరోజు 7 నుండి 8 గంటల పాటు నిద్రపోవడం అలవాటు చేసుకుంటే బరువు కంట్రోల్లోకి వస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు శారీరక శ్రమ చేయాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కనీసం రోజుకు అరగంట పాటైనా వ్యాయామం చేస్తూ కాస్త ప్రయోజనకంగానే ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్లు, అధిక చక్కెర ఉన్న ఆహారాలను తీసుకోవడం మానేయాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. అప్పుడే బరువు తగ్గించుకోవడం ఈజీ అవుతుంది. సో ఓకేనండి, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.